ముందుగా అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజు విన్నా, చదివినా అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. ప్రతిరోజు ఒక్కో కథ ఉండే కార్తీక పురాణంలో ప్రతి కథ నుంచి కూడా మనం ఒక నీతిని గ్రహిస్తాం. మనిషి ఎలా జీవించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పయనించాలి తెలియజేసే కథల సమాహారమే కార్తీక పురాణం. మరి ఈ 30 రోజుల పాటు ప్రతిరోజు కార్తీక పురాణం చదువుకుందాం, తరిద్దాం. కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా శౌనకాది మునులు ఆయనను సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి వారిని ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన సూత మహర్షి, శౌనకాదులారా, నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యం కొరకు వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటే కూడా కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం ధర్మం ఎటువంటిది అని అడుగగా వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి, ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు విన్నంత మాత్రం చేత అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహాత్మ్యాన్ని వినాలనే కోరిక కలిగింది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవు అడిగిన సంగతులను చెబుతాను విను అంటూ చెప్పసాగాడు. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం నుంచి కానీ, శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రి అని నమస్కారపూర్వకంగా సంకల్పం చేసుకుని కార్తీక స్నానం ఆచరించాలి. మొదటి రోజు కథ నదీ స్నాన మహత్యం గురించి తెలియజేస్తుంది. కార్తీక మాసంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సత్ జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. యక్షతర్పణం అనంతరం మంత్రజపంతో 3 దోసిళ్ల నీళ్లను గట్టుమీదికి చల్లి తీరం చేరాలి. తీరం చేరిన పిదప ఒంటిమీది వస్త్రములను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడిమడి వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి. విష్ణు పూజ తర్వాత అవపాసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి కానీ, విని కానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆ పైన ఆచమించి పునఃపురాణ కాలక్షేపం చేయాలి. దీపారాధన సాయంకాలం కాగానే ఇతర పనులన్నింటినీ కూడా విరమించుకొని శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించి దేవుణ్ణి ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. కార్తీక వ్రత మహత్యం. కార్తీక మాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయో భేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ కూడా విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి అని వశిష్ఠుడు జనకునికి కార్తీక వ్రత మహాత్యాన్ని వివరించాడు. ఇది స్కాందపురాణ కార్తీక మహాత్మ్యే ప్రథమాధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరికీ నదీ స్నానం వీలవ్వదు. కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న నీటి సదుపాయం దగ్గర గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అంటూ స్నాన శ్లోకాన్ని పఠించి కూడా కార్తీక స్నానాన్ని ఆచరించినట్లయితే ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినా ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.